అది కట్ చేసి పెట్టు మళ్ళీ తీసి అంటే కట్ చేసి రండి అన్న అన్న ఒక్క నిమిషం ఓకే మళ్ళీ అన్న ఒకసారి చూడు అన్న మీరు చేతులు కొద్దిగా అన్న మీరు చేయండి అన్న కొంచెం ఒకసారి ఆరని కొట్టండి. క్లచ్ వదలండి సార్ అంటే ఎక్సలెంట్ తొక్కాల్సిన పని లేదు. అవును సార్ 1 2 3 గేర్ల వరకు ఎక్సలెంట్ పడలేదు సార్ వెళ్ళిపోతుంది. ఓకే సార్ ఓకే సార్ బ్రేక్ కొట్టండి అక్కడక్కడే ఉన్నా సార్ చెయ్యండి ఫోటో తీసుకుంటారు తిరగండి గంగాధరం ఇటు తిరగండి మీరు అర్థంలేండి అన్న రాజన్న పక్క రా కొద్దిగా అన్న ఇటు అన్న మీరు కొంచెం ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకుంటున్నా పైకి రండి. రెండు జనాలు ఎక్కపోతున్నారు బళ్ళు. ఓకే ఒక్క నిమిషం క్లాపండి. కొద్దిగా స్లో చేయండి. కొద్దిగా ఆపాయా కొద్దిగా ఆపు. రెండో బళ్ళు కూడా ఇచ్చేసే శుభ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ మన శాసనసభ్యులు గారిని మొన్న కలిసి కొత్త నూతన బస్సులు ప్రారంభోత్సవం చేయాలంటే సారు ఎస్ అన్నారు కానీ నో అనలేదు. రెండవది సార్ కొద్దిగా హైదరాబాద్ వెళ్ళినందువలన పోయిన వారంలో జరగాల్సింది ఈరోజు ఆ ప్రారంభోత్సవం జరగడం నిజంగా ఈ కందుకూటికో ఆర్టీసీ కార్మికుల యొక్క శుభదినం అని అనుకోవాలి. ఎందుకంటే ఇది ఒక చరిత్రలో మిగిలిపోతుంది. నాగుల చవితి రోజు మనము వినాయక చవితి రోజు మనము ఈ పండుగ దినాన నూతన బస్సులు ప్రారంభించుకోవడం మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇది శుభ పరిమాణంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి మన గ్యారేజ్ మెకానికల్ మన రన్నింగ్ స్టాఫ్ ప్రతి ఒక్క అందరికీ అన్ని ఆల్ యూనియన్స్ ఆల్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చేసి మా సమస్యలు వినడమే కాకుండా కొత్త బస్సుల ప్రారంభోత్సవాన్ని కూడా వెంటనే చేసి అలాగే టౌన్లో కూడా మన 3 బస్సుల్ని కొత్త బస్సులు కందుకూటికోలో ఉన్నాయని చెప్పేదానికి ఎమ్మెల్యే గారు స్వయంగా బస్సులో ప్రయాణించడము అలాగే సార్ ప్రత్యేకంగా బస్సు నడపడం కూడా మనం అందరం చూసాం. సారు అది లేటెస్ట్ టెక్నాలజీ బస్సు అయినా కానీ సారు బస్సు మూవ్ చేయడం నడపడం కూడా చూసాము. వారికి ప్రత్యేకంగా ఈ కందుకూటి ఆర్టీసీ డిపో తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.